ఒక రాగి చెంబు నీరు మీ ఇంటి దాగి ఉన్న కష్టాలకు శాశ్వత పరిష్కారం. చాలామంది ఇలా అనుకుంటారు, కులదేవత పూజ క్రమంగా ఉంది, ఇష్టదైవానికి రోజూ దీపధూపాలున్నాయి, పితృదేవతలకు శ్రాద్ధాలు కూడా సక్రమంగా జరుగుతున్నాయి. అయినా ఇంట్లో ఎందుకు శాంతిలేదు? ఎందుకు అప్పులు, అడ్డంకులు, అనుకోని సమస్యలు? ఇది సాధారణ సమస్య కాదు, ఇది గుర్తించలేని పితృబాధ. ఏ ఇంట్లో అయినా ఆ ఇంటికి వచ్చిన స్త్రీల, భార్యలు, కోడళ్ళు, వారి పుట్టింటి పూర్వీకులకు ఆ ఇంట్లో ప్రత్యేక ఆరాధన జరగదు. ఆ పూర్వీకులు తమ మనవరాళ్లను చూడాలని కోరుకుంటారు, వారి క్షేమాన్ని చూడాలనుకుంటారు. కాని అత్తింటి పూర్వీకులు వారిని ఇంట్లోకి కూడా రానివ్వరు. ఈ కారణంగా ఆ ఆత్మలు ఇంటి బయటే నిలబడి బాధపడతాయి. ఆ బాధే ఇంట్లో దాగి ఉన్న కష్టాలుగా మారుతుంది. అమావాస్య రోజు తప్పకుండా చేయాల్సిన పరిహారం. సమయం: అమావాస్య సాయంత్రం. ఇంటి బయట ఒక చిన్న రాగి లేదా ఇత్తడి చెంబు తీసుకోండి. శుభ్రమైన నీటితో నింపండి. ఇంటి బయట నైరుతి మూలలో ఉంచండి. ఈ నీరు ఇంట్లో ఉన్న స్త్రీల పుట్టింటి పూర్వీకుల కోసం. ఇంటి లోపల మరో చెంబులో నీరు నింపండి. ఇంట్లో తాగునీరు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఈ నీరు మీ ఇంటి సొంత పూర్వీకుల కోసం. మంత్రాల అవసరం లేదు, ఖర్చు అవసరం లేదు, భక్తిభావం చాలు. ఫలితం: అదే అమావాస్య నుంచే కష్టాలు తగ్గడం మొదలవుతాయి. ప్రతి అమావాస్యకు అడ్డంకులు ఒక్కొక్కటిలా తొలగిపోతాయి. 12 అమావాస్యలు పూర్తయ్యేలోపు ఇంట్లో శాంతి, ధనం, స్థిరత్వం వస్తాయి. గమనించండి, పూర్వీకులు సంతోషిస్తే దరిద్రం నిలబడదు, అశాంతి ఉండదు, ఇల్లు వెలుగుతుంది. ఒక్క రాగిచెంబు నీరు, కాని ఆ ఆశీర్వాదం జీవితాన్ని మారుస్తుంది.